అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ హోమ్ మినిస్టర్ అయినటువంటి మైసూరారెడ్డి గారున్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, రఘురామ కృష్ణంరాజు గారు జగన్ పైన చర్యలు తీసుకుంటాం అంటున్నారు. అంటే అసెంబ్లీకి రాకపోతే దానికి తగ్గ చర్యలు తీసుకుంటాం అంటున్నారు. సో అసలు జగన్ అసెంబ్లీకి రాకపోవడానికి గల కారణం ఏంటి? అలా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉందా అసెంబ్లీకి రాకపోతే? ఇప్పుడు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత తన విద్యుత్ ధరం శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు ప్రజల యొక్క ఈతి బాధల గురించి కానీ బాగోగుల గురించి కానీ ప్రభుత్వానికి సూచనలు ఇచ్చేదానికి, సరే ప్రభుత్వం చేసే చట్టాలను అమలు చేసేదానికి ఓటింగ్ చేయడం అయితేనేమి వీటిల్లో భాగం కావాలా. అది అది ప్రజలు ఇచ్చిన, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. ప్రజలు ఎన్నుకున్నాక ఆ ప్రతినిధి పోకపోతే కనుక ప్రజలను అవమానపరిచినట్టే అవుతుంది. అటువంటిది ఆయన ఇది దాదాపు 7 మాసాలు అవుతున్నాయి. ఏ శాసనసభలోనూ పాల్గొనటంలో నేను పాల్గొనని చెప్పినారు. వాళ్ళ శాసనసభ్యులు కూడా దాదాపు బహిష్కరించినారు. ఎందుకంటే వాళ్ళు 11 మంది శాసనసభ్యులు ఎన్నికైనారు. మొత్తం మెజారిటీ అంతా కూటమి చేతుల్లోనే ఉంది. కూటమి చేతుల్లో ఉన్నప్పుడు కూటమిలో ఉండే శాసనసభ్యులు నేచురల్గా గత ప్రభుత్వం చేసిన వైఫల్యాలను వేలెత్తి చూపుతారు. అవి అంటే ఒక సంవత్సర కాలం పాటు వేలెత్తి చూపించగలరు. సంవత్సరం తర్వాత ఈ ఎన్ని మార్లనే అయ్యే వైఫల్యాలను చూపించగలరు. చూపించినా కానీ మీరు ప్రభుత్వం ఏడ్చేది కానీ ఇంకా గత ప్రభుత్వ వైఫల్యాలను చేకరువు పెడతా కూర్చుంటే ఎట్లా అనేది జనంలో ఒక అభిప్రాయం ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే కనుక, మొదటి సంవత్సరం అయితే తప్పకుండా ఈ గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలను వేలెత్తి చూపిస్తుంటారు. చూపించినప్పుడు దాన్ని డిపెండ్ చేసుకునే కెపాసిటీ ఉండాలి. కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు అంత రిటార్డ్ పవర్ లేదు. వాళ్ళ శాసనసభ్యులు కూడా మరి వాళ్ళకు ఉందో లేదో తెలియదు. ఎందుకంటే ఒక్క మారన్న వాళ్ళు శాసనసభలో పాల్గొంటే కానీ చెప్పగలము. 11 మంది శాసనసభ్యులతో మాట్లాడాలంటే ధైర్యం వహించాలా. అవి వహించినప్పుడు కొన్ని డిఫెన్స్ లో పడతారు. అందుకని పోకనే పోతుంది కదా అన్నారు. కానీ ఇదైతే రూల్ అయితే ఉంది. ఏమని 6 మాసాలు కనుక కంటిన్యూస్ గా వితౌట్ పర్మిషన్ ఆబ్సెంట్ అవుతే ఆ సభ్యుని డిస్క్వాలిఫై చేసేదానికి ఒక రెజల్యూషన్ శాసనసభలో మూవ్ చేయొచ్చు. చేసి ఆ రెజల్యూషన్ పాస్ అయిందంటే అతను డిస్క్వాలిఫై అయిపోతాడు. అతని సీట్ వేకెంట్ అవుతుంది. అది క్లియర్ గా కౌలన్ సగ్దర్ 6th ఎడిషన్ లో 411 పేజీలో క్లియర్ గా మెన్షన్ చేసిండారు. ఏ మెంబర్ who has been absent for 60 days or more than from the sitting of the house without permission thereof, they also recommended that motion may be moved in the house with a leave to declaring the seat of the member concerned vacant. క్లియర్ గా ఉంది. 6 నెలలు 60 days హాజరు కాకపోతే కంటిన్యూస్ గా తప్పకుండా ఆ సీట్ వేకేట్ చేయాలని రెజల్యూషన్ మూవ్ చేయొచ్చు. అటువంటి చర్య తీసుకుంటామని రఘురామరాజు అంటున్నారు. మరి కొందరు అవుతుంటారు అనుకోండి మెంబర్స్, మామూలు మెంబర్స్ అయితే ఏం చేస్తారంటే అటెండెన్స్ రిజిస్టర్లో ఎప్పుడో సంతకం పెట్టేస్తారు. అంటే 60 రోజుల్లో ఒక రోజు పెట్టినట్టే కదా. అప్పుడు ఈ రెజల్యూషన్ అప్లై కాదు. కానీ ఇతను ఒక పార్టీకి నాయకుడు, అటువంటి సంతకాలు పెడితే ప్రజలందరూ దృష్టికి పోతుంది, ఈసడించుకుంటారు. పెట్టేదానికి లేదు. పెట్టకుండా 60 రోజులు ఆబ్సెంట్ అయితే ఈ రూల్ ఉంది. మరి ఈ రూల్ అతను ఓవర్కమ్ కావాలా. ఉరికి ఆయన నేనేదో నా రాజ్యాంగం నేను పోను, నేను బహిష్కరించినానంటే కుదరదు. సార్, అసలు అసెంబ్లీకి రాకపోవడానికి గల కారణం ఏంటి? ఓటమి గురించి ఇలా రాలేకపోతున్నారు. ఓటమి చెప్పాను కదా, 11 మంది ఉన్నారు. వాళ్ళు వేలెత్తి చూపుతుంటారు హౌస్ లో. అది కొంచెం డిఫెండ్ చేసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంటుందని రావటం లేదని చెప్పి అనుకుంటున్నాను. సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.